ఈవీఎంలలో అవకతవకలపై ఇవాళ ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంల దుర్వినియోగంపై జాతీయ స్థాయిలో ఉద్యమించిన బాబు ఆ ఫైట్ను మరింత ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయం కావని వివిధ పార్టీలతో కలిసి పోరాటం చేయాలని కార్యాచరణ సిద్ధం చేశారు. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకరమేనని ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు గలమెత్తారు. కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్లలో కూడా సమాచారం త్వరగా కరిగిపోతున్నందున వీటిని విశ్వసించలేమంటున్నారు. ఒక్క ఇండియాలో తప్ప అన్ని అగ్రదేశాలు బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళ్తున్నాయని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న బాబు ఇదే విషయాన్ని హైలైట్ చేయనున్నారు. అలాగే బీజేపీయేతర పార్టీల నేతలతో కలిసి సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావడం బీజేపీయేతర పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్లో 30 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన వాటికి తేడా ఉండటాన్ని ప్రధానంగా తెరమీదకు తీసుకొస్తుంది టీడీపీ. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదంటున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న తలపెట్టిన ధర్మ పోరాట దీక్షపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు అమరావతిలో తలపెట్టిన ధర్మ పోరాట బహిరంగ సభకు బీజేపీయేతర నేతలతో సమావేశమై వారి మద్దతు కోరనున్నారు.